శ్రీకృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత కర్మయోగము. అయితే అజ్ఞానులు కర్మల యందు తగులుకొని ఫలాపేక్షతోటి ఏ ప్రకారంగా చేస్తూ ఉన్నారో అదే ప్రకారం జ్ఞానులు కూడా వాని యందు తగులుకోకుండా ఫలాసక్తి నశించిన వారే లోక కళ్యాణం నిమిత్తము మాత్రమే కార్యాలను ఆచరించాలి. జ్ఞానులు ఇద్దరూ కర్మను చేస్తూనే ఉన్నారు. కానీ అజ్ఞానులైతే ఫలాసక్తితో ఫలముపై ఉన్నటువంటి ఆ యొక్క కర్మ ఫలముపై ఉన్న ఆసక్తితో చేస్తారు. జ్ఞానులైతే ఫలాసక్తి రహితులై అంటే ఫలమునందు ఆసక్తి లేకుండా నశించిన వారై కోరిక చేస్తారు. ఒకరు కర్మయందు తగులుకుంటారు, కర్తృత్వ బుద్ధితో ఆచరిస్తారు. మరి ఒకరు తగులుకోరు, కర్మయందు ఏమాత్రము తగులుబాటును పొందకుండా కర్తృత్వ రహితులై ఆచరిస్తూ ఉంటారు. అజ్ఞానులు స్వార్థం కోసం కర్మ చేస్తే జ్ఞానులు లోకక్షేమం కోసం కర్మను చేస్తారు. కర్మలను చేయడం ఇద్దరికీ సమానమే, కానీ కర్మ చేసే పద్ధతిలో మాత్రమే భేదం ఉన్నది. ఒకరు కర్మలలో అంటుకొని పోతారు అంటే కోరిక కలిగిన వారు, మరి ఒకరు అంటకనే ఉంటారు కోరిక నశించిన వారు. మొదటి వారికి కర్మబంధం కలిగిస్తుంది. ఆసక్తితో ఉన్నవారు కర్మబంధంలో ఆ యొక్క జన్మ జరామరణాలను పొందుతారు. మరి ఒక రెండవ వారికైతే అది ముక్తితత్వాన్నే ప్రసాదిస్తుంది. ఏది ఆసక్తులకి, ఆసక్తి లేనటువంటి వారికి, ఏ సంగము కూడా లేకుండా ఉన్నటువంటి వారికి ముక్తినే ప్రసాదిస్తూ ఉన్నది. ఎలాగంటే ఒకే కత్తి ఉన్నది, ఆ కత్తి తెలిసి వాడితే కీడు మరి మేలు చేస్తుంది, తెలియకుండా వాడితే కీడు చేస్తుంది కదా. ఒకే నిప్పుంది, అగ్ని, అది తెలియకుండా వాడినట్లయితే శరీరం కాల్చబడుతుంది, తెలిసి వాడినట్లయితే వంటకాలు తయారు చేస్తుంది. అలాగే కర్మ కూడా ఒక గొప్ప ఆయుధం లాంటిది. దానిని పట్టుకోవడం, ఉపయోగించడం ముందుగా మహనీయుల వద్ద నేర్చుకోవాలి. అప్పుడే కదా అది సంసార బంధ విముక్తి అనే లక్ష్యాన్ని సాధించగలుగుతుంది. కర్మ అనే ఈ గొప్ప ఆయుధాన్ని ఎలా ఉపయోగించాలో, ఎలా ప్రయోగించాలో గీత యందు అక్కడక్కడ కూడా భగవానుడు అందరికీ కూడా చక్కగా అర్థమయ్యేలాగా నేర్పుతూ ఉన్నారు. కర్మ అనేటువంటి ఆయుధాన్ని ఏమాత్రము కూడా ప్రక్కన పెట్టకూడదు అని చెబుతూ దానిని వాడుకోనండి. కానీ ఎలా వాడుకుంటారు? తెలిసి వాడుకోనండి. ప్రయోగం నేర్చుకొని దానిని ఎలా ప్రయోగించాలి అనే విషయాన్ని తెలిసి వాడండి అని కదా హెచ్చరిక చేస్తూ ఉన్నారు అనే చెబుతూ అనాసక్తముగా ఏ పాటి కూడా కర్మ ఫలితమునందు ఆసక్తి లేకుండా కర్మలను చేయడమే ఆ ప్రయోగించేటువంటి పద్ధతి. అయితే లోకము యొక్క హితమునందు భగవానునికి ఎంత ప్రీతి ఉన్నదో మనకందరికీ తెలుస్తూ ఉన్నది. అంటే భగవంతునికి ఇష్టమైన అటువంటి లోక కళ్యాణాన్ని సాధించడం వివేకవంతుని యొక్క విద్యుక్త ధర్మం. తాపత్రయాగ్ని చేత సంతప్తులయ్యేటువంటి ప్రాణికోట్లను తరింపజేయడం కోసం ఏ ఒకంత సహాయము కూర్చున్నప్పటికీ కూడా, మరి సహాయము వనగూర్చినప్పటికీ కూడా అది చాలా గొప్పదే అవుతుంది. కాబట్టి విద్వాంసుడైనటువంటి వాడు అంటే జ్ఞాని అయిన వాడు ఆసక్తి లేకుండా చేసేటువంటి, కోరిక లేకుండా అనుసరించేటువంటి కర్మ యొక్క ఆచరణ ద్వారా లోకహితాన్ని సాధించాలి అని భగవానుడు ఇక్కడ ఆదేశం చేశారు కదా. వారిని చూచి తక్కిన వారు కూడా నిష్కామ మార్గాన్నే అవలంబించాలి.
అదే ఏ కోరిక లేకుండా కర్మను ఆచరించేటువంటి మార్గాన్ని అవలంబించినప్పుడు తరించడానికి వీలుంటుంది అనే చెబుతూ, ఎలాగంటే భగవానుడు అర్జునుడికి ఉత్సాహాన్ని భారత అని పిలిచి మరీ ఉత్సాహాన్ని రేకెత్తిస్తూ ఉన్నారు. ఆ పదానికి భరత వంశమున జన్మించినట్టి అనేటువంటి అర్థము ఉన్నప్పటికీ కూడా ఇంకొక చక్కని అర్థం కూడా ఉంది. అంటే ప్రకాశమునందు ఆసక్తి కలిగిన వాడు భారతుడు. ఓ అర్జున, లేము, అజ్ఞానము అనే చీకటిని పోగొట్టుకో, జ్ఞాన ప్రకాశమునందే నీవు నిరతుడవు కమ్ము అని బోధించడం కూడా ఉన్నది కదా అని చెబుతూ, ఎలాగంటే వివేకవంతుడు అయిన వాడు కర్మలను ఎలా చేయాలంటే సంగము లేకుండా ఆ కర్మ ఫలితాన్ని ఆశించకుండా చేయాలి. ఎందుకు చేయాలి ఎలాగా అంటే లోకం యొక్క క్షేమం కోసం అలా చేయాలి అని తెలియజేస్తూ, నా బుద్ధిభేదం జనయేదజ్ఞానం కర్మసంఘినాం జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్యుక్త సమాచరన్. జ్ఞాని ఎగినవాడు అంటే విద్వాంసుడు, జ్ఞాని అయినటువంటి వాడు కర్మఫలాసక్తులైనటువంటి అజ్ఞానుల యొక్క బుద్ధిని కదిలించకూడదు. తాను ఎలా ఉండాలి, ఎల్లప్పుడూ కూడా నిష్కామ కర్మయోగంతో కూడుకొని నేర్పుతోటి సమస్త కర్మలను కూడా ఆచరిస్తూ తన యొక్క ఆచరణను చూచినప్పుడు మాత్రమే వారు కూడా ఆ ప్రకారంగా అనుష్ఠించేటట్లుగా చేయాలి. కానీ అజ్ఞానుల యొక్క బుద్ధిని కదిలించి నీవిలా చేస్తూ ఉన్నావు, ఇది తప్పు అని వారిని ఏమాత్రం కూడా కదిలించకూడదు. అంటే కర్మమందు తగులుకొని ఫలం యొక్క ఆపేక్ష చేత ఎప్పుడైతే ఈ కర్మ నేను చేస్తున్నాను అనేటువంటి, ఈ కర్మ ద్వారా నేను ఇంత ఫలితాన్ని పొందుతాను అనే కోరికతో కర్మలను ఆచరించే వారి బుద్ధిని జ్ఞాని తన యొక్క మౌఖికమైన అంటే నోటి మాటల చేత ఏమాత్రము చపలత్వాన్ని పుట్టించకూడదు. అటువంటి మౌఖిక బోధల చేత చపలం చేయకూడదు వాణ్ణి. తన యొక్క అంటే తను ఆచరించేటువంటి మాలిన్యరహితమైన ఆచరణ చేతనే వారలను తన మార్గానికి త్రిప్పుకోవచ్చు. తాను మాత్రము చక్కని నేర్పుతోటి యోగముతో కూడుకున్నవాడై సమస్త కర్మలను కూడా ఆచరించేటప్పుడు తన ఆచరణ చూచి వారు కూడా ఆ ప్రకారం అనుష్ఠించేటట్లుగా తన మార్గానికి త్రిప్పుకొని చేయాలి. కానీ అటువంటి అంటే కర్మలలో తగులుకొని కోరికతో ఉండి ఇంత ఫలితం వస్తుంది అని ఆపేక్షించి చేసేటువంటి కర్మలను అనుసరించేటువంటి వారి యొక్క బుద్ధిని జ్ఞాని అయినటువంటి వాడు తన యొక్క నోటి మాటల చేత వాని బుద్ధిని చపలం చేయకూడదు. తన యొక్క నిర్మలమైన ఆచరణ చేతనే వారలను తన మార్గానికి త్రిప్పుకోవాలి అని కదా చెప్పబడుతుంది. అయితే లోకంలో కొందరు ఏం చేస్తారు అంటే నిష్కామ కర్మతత్వము తెలియక ఏదో కొంత విశ్వాసముతోటి శ్రద్ధతోటి ఫలం యొక్క ఆసక్తితో కూడుకొని కర్మలను చేస్తూ ఉంటారు. ఎందుకు? కొంతమందికి అసలు కర్మ యొక్క తత్వమే తెలియదు. దానిలో మళ్ళీ కామ్యకర్మని మరి నిష్కామ కర్మమని ఇటువంటివేమీ తెలియవు. కానీ దైవం పట్ల విశ్వాసం ఉంటుంది, శ్రద్ధ ఉంటుంది. వాడేం చేస్తాడు? ఆ దైవం మీద భారం వేసి ఆ కార్యాన్ని ఏ విధంగా చేస్తాడు అంటే ఆ కార్యం ద్వారా నేను ఇటువంటి ఫలితాన్ని పొందుతాను. ఏ కార్యం? సత్కార్యం, పుణ్యకార్యం, దైవ కార్యం. ఇవి చేసినప్పుడు నేను ఈ దైవ కార్యం చేశాను, నా ఈ కోరికని తీరే నిమిత్తం అనేటువంటి విషయంతో వాడు ఫలాశక్తితో కూడుకున్న కర్మలను కొంతమంది చేస్తూ ఉంటారు. అటువంటి వారికి మీరు చేసేది తప్పు అని ఈ ప్రకారంగా అస్సలు చెప్పవద్దు, చేయొద్దు. ఎందుకు? దానికి వేరే మార్గం ఉన్నది. వాళ్ళని ఆపాలి అంటే దానికి వేరే మార్గం ఉన్నది. కానీ ఇప్పుడు నిష్కామ కర్మతత్వాన్ని గురించి తెలియకుండా కొంత విశ్వాసంతో కొంత శ్రద్ధతో ఫలాశక్తితో కూడుకొని కర్మలను చేసేవారు ఉంటే అటువంటి వారికి మీరు చేసే తప్పు ఈ ప్రకారంగా చేయకండి, వేరొక దారి గలదు అని గనక బోధించినట్లయితే యథార్థాన్ని గ్రహించేవారు చాలా తక్కువగా ఉంటారు.
నిజాన్ని గ్రహించేవారు చాలా తక్కువ ఉంటారు. కాబట్టి అట్టి బోధల చేత వారిలో కొందరు అసలే వదిలివేసే ప్రమాదం కూడా ఉన్నది. కర్మలను చేయడం వదిలివేసేటువంటి ప్రమాదం ఉన్నది. సోమరితనంతో కూడుకునే ప్రమాదం ఉన్నది. దాని వలన వారేం చేస్తారు, దైవిక విషయానికి ప్రాపంచిక విషయానికి కూడా కాకుండా ఉభయభ్రష్టుడైపోతారు. ఘోరమైనటువంటి అజ్ఞానమునందు, తమస్సునందు, చీకటినందు, సోమరితనమునందు పడిపోతారు. కాబట్టి అటువంటి వారిని ఏమీ కూడా కదిలించకూడదు. తాను మాత్రమే ఆత్మయందు స్థితము కలిగి ఉన్నవాడే, ఇంద్రియాలను నిగ్రహించుకున్నవాడే, తను ఆచరించేటువంటి కర్మల పట్ల ఆసక్తి లేనివాడే కర్మలను ఆచరిస్తూ ఉన్నట్లయితే ఆ నిర్మలమైనటువంటి దోషము కలంకము లేనటువంటి ఆ యొక్క అనుష్ఠానాన్ని, ఆత్మశాంతి రూపమైన దాని యొక్క ప్రత్యక్ష ఫలితాన్ని వారు నేరులో చూస్తారు. ఎందుకు, మీ సమీపంలోనే ఉండి మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు కాబట్టి వారు నేరుగా చూస్తారు. ఏం చూస్తారు, ఆ నిర్మలమైన అనుష్ఠానాన్ని చూస్తారు. ఆత్మశాంతి రూపంలో ఉన్నటువంటి దాని యొక్క ప్రత్యక్ష ఫలితాన్ని, మీ యొక్క ఆత్మతత్వం అనేది మీకు సాక్షాత్కరించిన విషయం, మీరు ఎంత శాంతియుతంగా ప్రసన్నముగా ఉన్నటువంటి విషయం, ఇదంతా వారు నేరుగా చూస్తారు. అలా చూచి గ్రహించి వారు కూడా ఏం చేస్తారు, వారి యొక్క చిత్తాలను కూడా మార్చేసుకుంటారు. అంటే మార్చేసుకొని కాలక్రమంలో, అంటే రాగా మీరు ఎటువంటి ఫలితాన్ని పొందారో మేము కూడా అటువంటి ఫలితాన్నే పొందుతాము అనేటువంటి విషయాన్ని దృష్టి పదంలో ఉంచుకొని ఇక కర్మ చేసేటప్పుడు కర్మను వదలరు. కర్మను చేసేటప్పుడు కర్మ యొక్క ఫలితాన్ని వదిలివేసి కాలక్రమంలో, అంటే కోరిక లేనటువంటి కర్మను ఆచరిస్తూ మెలగటానికి అవకాశం ఉన్నది. ఇదే కదా ఈ యొక్క విషయం నందు తెలుపబడినటువంటి భావం. అంటే ఇక్కడ మౌఖిక బోధల కంటే కూడా ఏ విధంగా ఉన్నది అంటే చూసి చేయడం. అంటే వాల్మీకి దగ్గర ఉన్నటువంటి సురభి వశిష్ఠుల వారి దగ్గర ఉన్నటువంటి సురభి అనేటువంటి ఆవును కాజేయాలి అని గాదినందనుడైన విశ్వామిత్రుడు అడుగుతాడు, ప్రాధేయపడతాడు, భంగపడతాడు, ఆదేశిస్తాడు, యుద్ధం చేస్తాడు. ఎన్ని చేసినా సురభి అనేది ఎదుర్కొంటుంది. అప్పుడు అది కేవలం కూడా ఆయన యొక్క తపశక్తి సంపన్నత వలనే ఈ సురభిని పొందాడు. నేను కూడా అటువంటి తపస్సునే చేయాలి అని ఆయన. అయితే వశిష్ఠులు వారు ఏమన్నా మాట్లాడారా? లేదు. తనదైనటువంటి ఉత్తమమైనటువంటి నిరతిశయానందమైనటువంటి ఆ యొక్క తత్వాన్ని వీడి ఏవలకి ఒక్క అడుగు కూడా వేయలేదు. ఆ విధంగా ఆయనను చూసి అనుసరించిన విశ్వామిత్రుడు అనేక వత్సరాలు, దివ్య సంవత్సరాలు పాటుపడ్డాడే కానీ ప్రయత్నాన్ని వదలలేదు. చివరికి శ్రీ వశిష్ఠ మహర్షితో సమానమైన బ్రహ్మర్షి తత్వాన్ని పొందగలిగాడు. ఈ బ్రహ్మర్షి తత్వాన్ని పొందగలిగే మధ్యలో అనేక దివ్యమైనటువంటి విషయాలను కూడా పొందాడు. ఈ విషయమంతా కూడా మళ్ళీ మనం ప్రక్కకు వెళ్ళకుండా ఉండాలి అంటే ఇక్కడ దేన్ని కూడా ఏమయ్యా విశ్వామిత్ర నువ్వు చేసేది తప్పు అంటే ఏ విధంగా అంటే త్రిశంకుణ్ణి స్వర్గానికి పంపడం కానీ, లేదా మేనక వస్తే ఆమెతో సుఖిస్తూ బిడ్డను కనడం కానీ, ఇలా నువ్వు సర్వాన్ని వదులుకొని రాజ్యసుఖాలు అన్ని సౌకర్యాలు అడవికి వచ్చింది ఎందుకు? తపస్సును సాధించడానికి. ఎప్పుడైతే రాజస్వమైనటువంటి ఆ యొక్క రజోగుణమును వదలలేదో దానిని వదులుకొని సత్వము నుండి శుద్ధ సత్వానికి రా అని శ్రీ వశిష్ఠ గురుదేవులు ఏనాడు కూడా విశ్వామిత్రునికి తెలియజేయలేదు. ఆ తెలియజేయకుండా ఉన్నప్పుడు మాత్రమే విశ్వామిత్రుని యొక్క ప్రసన్నమైనటువంటి ఆ యొక్క జ్ఞానతత్వాన్ని చూసి దానిని అనుకరించి అటువంటి స్థితిని పొందగలిగాడు. అందుకే మనకి ఏమని చెప్తూ ఉన్నారు అంటే ఇట్లా నువ్వు చేసేది తప్పు, నువ్వు అలా చేయకూడదు, ఇలా చేయాలి అంటే చేసేది కూడా మానివేయచ్చు.
వాడు ఇటు ప్రాపంచక సంబంధమైన కర్మలు చేయడు, దైవిక సంబంధమైన కర్మలు చేయడు. వాడికి ఆ తమస్సుతో కూడినటువంటి అజ్ఞానముతో సోమరితనము వచ్చి తనను తాను పతనమయ్యే స్థితి కలిగి ఉండవచ్చు. కాబట్టి ఆ చేసేటువంటి విశ్వాసము శ్రద్ధ కలిగి చేసేటువంటి వారికి ఇది ఇటువంటి కర్మలు మీరు చేసేది తప్పు అని ఈ ప్రకారంగా మాత్రం ఇది కాదు, నువ్వు చేసే మార్గం సరి అయింది కాదు, దీనికి వేరే దారి ఉన్నది అని వారిని మధ్యలో ఏమాత్రం కూడా నోటి మాటలతో ఆటంకపరచకూడదు. అంటే ఇక్కడ మౌఖిక బోధల కంటే కూడా, అంటే నోటితో వచించేటువంటి బోధల కంటే కూడా అనుష్ఠానం ద్వారా చేసేటువంటి బోధ ఏదైతే ఉంటుందో అదే కదా గొప్ప పటుత్వం కలిగి ఉంటుంది అని మనకు వ్యక్తం అవుతున్నది కదా. అందుకే సభా వేదికల మీద కొంతమంది ఉపన్యాసాలు చేస్తూ ఉంటారు. అంటే ప్లాట్ఫామ్ స్పీచెస్ కంటే కూడా ఇలా ఉపన్యాసాల కంటే కూడా నిరాడంబరంగా ఏకాంతంగా చేయబడేటువంటి నిష్కామ పవిత్రమైన అనుష్ఠానం ఏంటది అంటే సైలెంట్ అన్సెల్ఫిష్ వర్క్. అక్కడ నిష్కామ పవిత్రమైనటువంటి ఏ కోరిక లేనటువంటి పవిత్రమైనటువంటి అనుష్ఠానం చేస్తూ ఉంటాడు. ఎక్కడుంటాడు? ఏకాంతంలో ఉంటాడు. అందుకే ఎలా ఉంటాడు? పవిత్రమైన అనుష్ఠానం చేస్తూ ఉంటాడు, ఏకాంతంలో ఉంటాడు, ఏ కోరిక లేనటువంటి అనుష్ఠానం చేస్తాడు. అదే కొంతమంది సభా వేదికల మీద అయితే ఉపన్యాసాలు చేస్తూ ఉంటారు. వాళ్ళకంటే కూడా ఇలా ఏ ఆడంబరం లేకుండా ఒంటరిగా చేసేటువంటి కోరిక లేనటువంటి పవిత్రమైన అనుష్ఠానం ఏదైతే ఉన్నదో అదే పటుతరమైనది అని కదా మనకి దీని వలన స్పష్టమవుతూ ఉన్నది. ఇంకా కూడా హేతువాదాన్ని అర్థించేటువంటి అంటే దైవము లేదు, సర్వము కూడా మానవ నిర్మితము, మానవుని యొక్క ప్రయత్నం వలనే సర్వ ప్రయోజనాలు సమకూరుతూ ఉన్నవి అని అక్కడ దైవం యొక్క శక్తిమంతత్వాన్ని ఒప్పుకోకుండా మానవుని యొక్క గొప్పతనాన్ని గురించి చెప్పేటువంటిదే హేతువాదం. ఈ హేతువాదాన్ని అర్థించు ఈ విజ్ఞాన యుగమునందు వాచాబోధలచే అంటే నోటుతో చెప్పేటువంటి ఏ యొక్క గొప్పదైన బోధ అయినా కూడా ఒకరిని మెప్పించడం కానీ మార్చగలగడం కానీ చాలా కష్టమే కదా. ఇప్పుడు తన యొక్క శుద్ధమైన అంటే ఇప్పుడు మనకి ఈ అచల స్వభావములో శాశ్వతమైన పరమాత్మ తత్వమునందు అనేక విషయాలను గురించి, రహస్యాలను గురించి, తత్వ విషయాలను గురించి, శాశ్వత తత్వ రహస్యాలను గురించి ఎంత స్పష్టంగా స్వచ్ఛంగా బోధించినా కూడా వారికి అవి నచ్చడం లేదు. ఎందుకు అంటే వారు ఆ తత్వమునందు లేరు. ఈ ప్రాపంచక సంబంధమైనటువంటి అంటే హత్యలు, అత్యాచారాలు, ఇంకా దొంగలు, రాజకీయాలు, మరి నృత్యాలు, గానాదులు, రకరకాలైనటువంటి లొల్లి పదాలు, అటువంటి అంటే కల్పించబడినటువంటి వికటాటహాసాలు, వీటిల్లో ప్రాపంచక సంబంధమైనటువంటివి ఏవైతే ఉన్నావో వాటి ద్వారానే తెచ్చిపెట్టుకున్న కల్పితమైనటువంటి రంగులు పూసుకున్న నవ్వులతోటి ఆ నవ్వుల ద్వారా ఆరోగ్యం చేకూరుతుందని, ఎంత ఆరోగ్యం చేకూర్చుకున్న ప్రయోజనం ఏముంది? ఆరోగ్యం ఎంత బాగా వచ్చినా, ఎన్ని వ్యాయామశాలలకు వెళ్ళినా, ఎంత ప్రాణాయామాదులు చేసినా ఈ ఆరోగ్యాల ద్వారా జ్ఞానాన్ని పెంపొందించుకోకపోతే ఈ శరీరం అనేటువంటిది ఆరోగ్యం పెరిగింది అని ఏమన్నా అందరికంటే భిన్నంగా ప్రత్యేకంగా 1000 సంవత్సరాల శరీరం ఉంటుందా? ఉండదు కదా. ప్రతి ఒక్కరికి కూడా 100 సంవత్సరాలు అనే కదా చెప్పబడింది. 100 సంవత్సరాలు దాని యొక్క హద్దు అయితే దాటిన వారు చాలా తక్కువ. ఎట్లా? సచ్ పీపుల్ ఆర్ వెరీ రేర్. అదే దాటకుండా ఉన్నది గర్భస్థ శిశువులు కాబోవచ్చు, మరి బాలురుగా పోవచ్చు, యవ్వనంలో పోవచ్చు, కౌమారంలో పోవచ్చు, వార్ధక్యంలో పోవచ్చు, ప్రమాదంలో పోవచ్చు. ఎంతో మంచి బలిష్ఠులైన ఆరోగ్యవంతులైనటువంటి వారు కూడా ప్రమాదవశాత్తు పోవచ్చు, విషం దాగిపోవచ్చు, ఒకరి చేత చంపబడవచ్చు, లేదా వారంతటికి వారికే మానసికమైనటువంటి పరిపక్వత లేక తొందరపాటు చేత వారికి వారే దుర్మరణం చెందొచ్చు. ఈ విధమైనటువంటి రకరకాల విషయాలు కూడా ప్రబలి ఉన్నవి. అంటే కారణం ఏమిటి అంటే ఆరోగ్యం
ఒక్కటి సంపాదించుకుంటే ఆరోగ్యం ద్వారా వికాసవంతమైన శాశ్వతమైన తత్వరహస్యాలను గ్రహించి సత్య వస్తువే సత్యము అనేటువంటి విషయాలను గురించి ఎవరైనా తెలుసుకోవడానికి అసలు మొట్టమొదట దానిని గురించి అవగాహనే ఉండదు. దానిని గురించి తెలుసుకోవడానికి ఆసక్తి లేదు. ఒకవేళ వినడానికి ప్రయత్నించినా వారికి అర్థం కాదు. ఎందుకు అంటే ఏ ఒక్కటో వింటే అర్థం కాదు. ప్రపంచంలో నిండిపోయినప్పుడు ఇక దాంట్లో ఏదో ఒకటి దైవిక విషయం వస్తే ఆ దైవిక విషయం ప్రపంచంలో కలిసిపోతుంది. కానీ ప్రాపంచక విషయాలలో దైవిక విషయం అనేటువంటిది అలవాటు లేనిది, అభ్యాసం కానిది, స్థిరపడనిది నిలుస్తుందా? నిలవదు. అందుకే సత్యమైన సాకారవంతమైన వారి యొక్క రూపాలు నిరాకారమే అయిన సాకార రూపాలలో భిన్న భిన్న రూపాలలో విస్తరెళ్ళి విస్తారంగా త్రొల్లుతూ పడుతూ పోతూ వస్తూ పోతూ ఉన్నటువంటి ఈ శరీరాలను తరించాలి అంటే ఈ సత్యమైన శాశ్వతమైనటువంటి ఈ బోధను వినవలసిందే. ఎందుకు? ఇది మనం చెప్పుకున్నటువంటిది కాదు. ఇది సాక్షాత్తు కూడా నిరాకార స్వరూపుడు సాకార రూపంలోకి వచ్చి అర్జునుని ఏ విధంగా మిషగా కారణంగా చూపించి మనందరికీ కూడా అమృత రస ప్రవాహంలాగా మనకు అందించినటువంటి ఈ బోధన మనం ఈ విధంగా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాము అంటే మనకి ఇంకా కూడా దానిని వినడానికి కావలసినటువంటి ఈ యొక్క సుసంస్కారం అనేటువంటిది మనలో ఇంకా ఉత్పన్నం కాలేదు. అలా ఉత్పన్నమైన ప్రతి ఒక్కరూ కూడా దీనిని విని 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 ఆ ప్రకారంగా మళ్ళీ మళ్ళీ మననం చేసి దాని ప్రకారం మరి దానిని అనుసరించి ఆచరించినప్పుడు కనీసం ఇది ఎంతవరకు నిజము అంటే రుజువు చేసుకునే నిమిత్తమైన ప్రయోగాత్మకమైనటువంటి అనుభవాన్ని సాధించాలి కదా. అప్పుడు కదా ఇది అబద్ధమా నిజమా అనేటువంటి విషయాన్ని తెలుస్తూ ఉంటుంది. ఇలాగా వాచాబోధల చేత ఒకరిని మెప్పించడం కానీ మార్చగలగడం కానీ చాలా కష్టం. వానికి అవసరమైనటువంటి ఆకలి ఉన్న వానికి ఏ పదార్థమైనా రుచిస్తుంది. ఆకలే లేనటువంటి వానికి అమృత తుల్యమైనటువంటి పదార్థం కూడా ఏమాత్రము వానికి ఎక్కదు. ఎందుకు అంటే వాడికి అది అవసరం లేదు, అది కాబట్టలా. అలాగే అచలమైన సర్వపరిపూర్ణమైన ఈ సాక్షాత్తు పరమాత్మ స్వరూపమైన నిరాకార వస్తువైన సాకారాన్ని సాక్షాత్కరింపజేస్తూ దాని ద్వారా వచ్చినటువంటి ప్రతి ఒక్క జనులను కూడా మార్చాలి. ఆ మార్పు అనేటువంటిది ఏ విధంగా అనుష్ఠానపరంగా మార్చుకోవాలి, వారిని వారు ఉద్ధరించుకోవాలి అనేటువంటి విషయాన్ని ఆసరా చేసుకొని అర్జునుడిని కారణంగా చూపించి బోధించేటువంటి ఈ బోధ అనేది ఎలాగంటే ఇటువంటి దానిని ఎవరికైనా సరే ఈ కర్మను అనుసరించేటప్పుడు ఆచరించేటప్పుడు ఇది సరికాదు అని చెప్పడం కానీ వానికి వాచా వేదాంతం ద్వారా వాడిని మార్చాలని ఒకరిని మెప్పించాలని ఇలా చేయడం అనేటువంటిది చాలా కష్టమే. కాబట్టి తన యొక్క శుద్ధమైన అనుష్ఠానము చేత అందుకే ఎవడికైతే కలిగిందో ఆ కలిగినటువంటి వాడు తనదైనటువంటి మరి విశుద్ధమైనటువంటి అనుష్ఠానము చేత స్వచ్ఛమైన అనుష్ఠానము చేత ఎందరి జనులనైనా మార్చవచ్చు. వాడు మార్చనవసరం లేదు. తను అనుష్ఠానం చేసుకుంటూ వెళ్తే ఆయనను అనుసరించేటువంటి వారు చూసి ఆ ప్రకారంగా మారగలుగుతారు. కాబట్టి అప్పుడే జనులకు వారిపై వారు చెప్పేటువంటి బోధల మీద కూడా నమ్మకం అనేటువంటిది ఏర్పడుతుంది. అంటే సాధకుడైనటువంటి వాడు ఎవరినో మార్చాలి అనేటువంటి విషయం చేత కాకుండా మరి అందుకే ఏమని చెప్పారు పరమాత్మ? యుక్త సమాచరణ అంటే తాను యోగముతో కూడుకొని ఉన్నప్పుడు ఆత్మయందు వాడు నిలుకడ కలిగి స్థిరపడి ఉన్నప్పుడు వాడు పరమాత్మ స్వరూపమే అయ్యున్నప్పుడు ఇక నిష్కామ బుద్ధితోటి ఏ కోరిక లేనటువంటి బుద్ధితోటి చేసే ప్రతి ఒక్క కర్మ కూడా ఆ విధంగానే ఆచరిస్తాడు. వాడికి తను ఆచరించేటువంటి కర్మల పట్ల వానికి ఎటువంటి ఫలితాన్ని గురించినటువంటి కోరిక ఉండదు అనే కదా గుర్తించాలి. అందుకే ఆచరణ్ అని చెప్పలేదు పరమాత్మ, సమాచరన్ అంటే ఇక్కడ పవిత్రమైనటువంటి అనుష్ఠానం కలిగి ఉండాలి అని కదా ఇక్కడ మనందరికీ తెలిసినటువంటి విషయం, ఇక్కడ మనకి జ్ఞానపరంగా కూడా తెలియజేసిన విషయం.
అని చెబుతూ, ఎలాగంటే అజ్ఞానులకి ఏ ప్రకారంగా బోధించాలి అంటే, నోటి మాటలతో నువ్వు చేసేటువంటిది ఇది సరి అయినది కాదు అనేటువంటి విషయాన్ని గురించి మౌఖికమైనటువంటి బోధలు అనేటువంటివి చేయకూడదు. తాను మాలిన్యరహితమైన దోషాలు కలంకాలు లేనటువంటి ఆచరణను కలిగి ఉండాలి. ఆ కలిగి ఎటువంటి నిష్కామం కోరిక లేనటువంటి కర్మను అనుసరిస్తూ ఉండాలి. అటువంటి కోరిక లేకుండా అనుసరించేటువంటి కర్మల ద్వారా ఆ కర్మ పట్ల అనాసక్తుడై ఉండాలి. దాని యొక్క వ్యవహారమందు సంగము కానీ ఆసక్తి కానీ నశించిన వాడే ఆ కర్మలను ఆచరిస్తూ ఉంటాడు. అలా ఇంద్రియాలను నిగ్రహించి, సర్వేంద్రియాలను కూడా నిగ్రహించి ఆత్మయందే స్థిరపడిన వాడే ఏ ఆసక్తి లేకుండా కర్మలను ఆచరిస్తూ ఉన్నట్లయితే ఆ నిర్మలమైనటువంటి అనుష్ఠానం ద్వారా ఆత్మశాంతి రూపంలో ఉన్నటువంటి ప్రత్యక్ష ఫలితాన్ని వారు నేరుగా చూస్తారు కదా. చూసినప్పుడు వారి యొక్క చిత్తంతో గ్రహిస్తారు కదా. ఆ విధంగా వారి యొక్క మనస్తత్వాన్ని మార్చుకొని కాలక్రమంగా కూడా నిష్కామ కర్మాచరణ పరుడై మెలగలుగుతారు. దానిని చూచినప్పుడు మాత్రమే అలా నేర్చుకునేలాగా ప్రవర్తించడమే కదా వారి పట్ల చేసేటువంటి ఉత్తమమైనటువంటి బోధ అని తెలియజేస్తూ, జ్ఞానికి కర్మఫలాసక్తుడైనటువంటి అజ్ఞానికి కూడా ఉన్నటువంటి భేదాలు ఏంటి అంటే, జ్ఞానికి కర్మయందు ఆసక్తి కలిగినటువంటి అజ్ఞానికి కూడా వీరిద్దరి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని గురించి తెలియజేస్తూ, ఓం మంగళం పావన గీతామాత, జయ మంగళం భక్తజనావని బంధ విమోచని, భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్రరణక్షోణి విహారిణే, పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.